హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది మనకి ఎప్పటి నుంచి మొదలవుతుంది అండ్ అలాగే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో అనేది మనం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలో సో ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. 23 నుంచి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్. పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. 27 నుంచి జూన్ 3 వరకు ధృవపత్రాల పరిశీలన కొనసాగుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఈ నెల 31 నుంచి జూన్ 5 వరకు వెబ్ ఆప్షన్ నమోదు, 5వ తేదీన ఆప్షన్ మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. జూన్ 7న సీట్ల కేటాయింపు, జూన్ 10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతుంది. జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఫ్రెండ్స్, మనకి ఈ నెల 23 నుంచి అయితే మనకి కౌన్సిలింగ్ అనేది అయితే ప్రారంభం కానుంది అండ్ అలాగే మనకి 24th నుంచి అయితే మనం ఆన్లైన్ అనేది అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫీ పే చేసి అండ్ అలాగే 27th నుంచి జూన్ 3 వరకు మనం హెచ్ఎల్సీస్కి అయితే వెళ్ళాలి. సో అందరూ కూడా హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళి మీ యొక్క ఫీ రియంబర్స్మెంట్ని నో ఉన్నదాన్ని ఎస్ అయితే చేయించుకోవాలి. అప్పుడు మీకు స్కాలర్షిప్ అనేది అయితే పడుతుంది. సో సర్టిఫికేట్స్ అన్నీ మీరు అక్కడ చూపించాలి హెచ్ఎల్సీస్లో. అండ్ అలాగే ఈ నెల 31 నుంచి జూన్ 5 వరకు కూడా మనకి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఆ పెట్టిన ఆప్షన్స్ అనేవి మీరు ఏమైనా మార్చుకుంటే అది జూన్ 5వ తారీఖున అయితే మీరైతే మార్చుకోవచ్చు. సో జూన్ 7న అయితే మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది అండ్ అలాగే జూన్ 10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతుంది. అంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అండ్ అలాగే కాలేజీకి వెళ్ళి కూడా రిపోర్ట్ చేయాలి. అండ్ అలాగే జూన్ 10 నుంచి మనకి క్లాసెస్ అనేవి అయితే స్టార్ట్ అయిపోతాయి. సో ఇది మనకి ఫస్ట్ ఫేజ్ సంబంధించి కౌన్సిలింగ్ అనేది. సో ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్లో సీట్లు వచ్చిన అందరూ కూడా మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో పాలిటెక్నిక్ గురించి లేటెస్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ రిజిస్ట్రేషన్ రోజున మనం ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో సో వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.